హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ 000. నేను మీ హరీష్. ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే గన్నేరు చెట్టు గురించి విశిష్టత తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. ఇది పల్లెల్లో ఎక్కడైనా ఉంటుంది ఫ్రెండ్స్. అనేక పుష్పాలతో కలిగి అనేక రకాలతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పూలు ఇప్పుడు నేను చెప్పబోయేది ఎర్ర గన్నేరు గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇది చెట్టు అంతా విషపూరితంగా ఉంటుంది ఫ్రెండ్స్. చెట్లు ఆకులు, పువ్వులు, వేర్లు అన్నీ విషపూరితంగా ఉంటుంది. ఈ చెట్టు అణువణువు విషపూరితంగా ఉంటుంది. ఆకులు కానీ, పువ్వులు కానీ, వేర్లు కానీ శివుని మెడలో విషం ఉన్నట్టు చెట్టు అంతా విషపూరితంగా ఉంటుంది. చాలా ప్రమాదం ఈ చెట్టు. మనం చూడడానికి చాలా బాగుంటుంది అంతే. ఈ చెట్టు చూడడానికి చాలా బాగుంటుంది కానీ దీనిలో ప్రతి ఆకు, ప్రతి పువ్వు అణువణువు విషపూరితమైనవి. వేర్లు అన్నీ కూడా విషపూరితమే. ఈ చెట్టు చూడడానికి చాలా బాగుంటుంది, అట్రాక్షన్గా ఉంటుంది. వీటిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎర్ర గన్నేరు, రెండు వచ్చి పసుపు గన్నేరు. పసుపు గన్నేరు అనేది చాలా ప్రమాదకరం. అది చాలా ప్రమాదం. వాటికైతే కాయలు కూడా ఉంటాయి. వితిన్ సెకండ్స్లో ప్రాణాలు కూడా పోతాయి. వాటిని పీల్చినా కానీ, స్మెల్ చూసినా కానీ అదైతే చాలా పవర్ఫుల్. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి ఎర్ర గన్నేరు. చూడ్డానికైతే పువ్వులు అయితే నాకైతే గులాబీ పూలు అనుకున్నాను ఫ్రెండ్స్. దగ్గరకు వచ్చి చూస్తే ఎర్రగన్నేరు పువ్వులు కానీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. మీరు చూస్తే నేనైతే పూలన్నీ తెంపుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయి, కలర్ఫుల్గా. నాకైతే భలే నచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా మగ్గ కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి మగ్గ కూడా చాలా బాగుంది. పైన అయితే ఇంకా చాలా పూలు అయితే కాసాయి. చూడండి ఈ గన్నేరు చెట్టు అయితే చూడడానికి అయితే బాగుంటుంది అంతే కానీ దీన్ని తినకూడదు ఫ్రెండ్స్. ఒక అమ్మాయి, కేరళకి చెందిన అమ్మాయి, ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ ఈ గన్నేరు పువ్వులను తినేసింది ఫ్రెండ్స్. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్లు మాట్లాడుతూ మనం చుట్టూ ఏం చేస్తున్నామో ఒకసారి చూసి తర్వాత మనం ఫోన్లు మాట్లాడాలి. అలా ఫోన్లు మాట్లాడితే తన ప్రాణాలు అయితే పోగొట్టుకునేది ఫ్రెండ్స్. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివన్నీ ప్రమాదకరమైన చెట్లు ఫ్రెండ్స్. ఇవైతే చాలా ప్రమాదకరమైన చెట్లు ఫ్రెండ్స్. తెలిసి ఎందుకు నాటుతారో అయితే నాకైతే తెలుసు ఫ్రెండ్స్. ఇవి అట్రాక్షన్ కోసం అయితే నాటుతారని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి చెట్లలో. మనం ఒక్కోసారి తెలియకన్నా ఏది చేస్తామో ఏం చేయమో అది మనకే తెలియదు. ఇలాంటి చెట్ల దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. చూడ్డానికి అయితే చాలా బాగా కలర్ఫుల్గా ఉన్నాయి అంతే కానీ వీటిని అంటుకున్న చేతులు అయితే వాష్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.